దీంతో పాటు పవర్ షేరింగ్ కూడా ఫస్ట్ 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విధంగా అయితేనే ఇది మాట్లాడుకుందాం అనే విషయం వీళ్ళు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువసేపు చర్చించింది కూడా లేదు. అమిత్ షా గారు అయితే ఒక 13 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడారని చెప్పి అంటా ఉన్నారు. అట్లాగే నడ్డా గారు వీళ్ళెవరు ఇంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసింది లేదు, ఎక్కువ డిస్కస్ చేసింది కూడా లేదు. వీళ్ళు ఉంటే ఇంకా మనకన్నా దారుణంగా వాళ్ళే వార్తలు వచ్చిండాయి. కాకపోతే టీడీపీకి లీడ్ చేసి ఈ కూటమిని లీడ్ చేసి దీన్నంతా వాళ్ళే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ జనసేన కూటమి వీళ్ళిద్దరు ఈ కూటమిలో బీజేపీ జనసేన ఏదైతే వాళ్ళకి సుముఖంగా ఉంటారో, ఎన్ని సీట్లు అయితే గౌరవప్రదంగా ఉంటాయో, ఎన్ని సీట్లకైతే సుముఖంగా ఉంటారో వాళ్ళకి అవి ఇచ్చి పవర్ షేరింగ్ విషయంలో ఈయన ఏదైనా కొంచెం బేరం ఆడితే ఆడొచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అంతకంటే ఈయనకి వాళ్ళు అడిగే సీట్లు దాదాపు నాకు తెలిసి 65 సీట్లు ఇద్దరికి కలిపి 65 సీట్లు అసెంబ్లీలో ఇచ్చేటట్లు 10 సీట్లు పార్లమెంట్ స్థానాలు వాళ్ళకి ఇచ్చేటట్లుగా ఈయన 45 దాకా వచ్చినట్లున్నారు. ఇద్దరికి కలిపి 45 సీట్ల వరకు వచ్చినట్లున్నారని చెప్పి అంటా ఉన్నారు. అట్లాగే 7 సీట్లు అంటా ఉన్నారు. వాళ్ళు ఇంకో 3 సీట్లు ఇంకొక 20 అసెంబ్లీ సీట్లు ఎక్కువ అడిగినట్లున్నారు. దాంతో పాటు పవర్ షేరింగ్ కూడా ఉండేసరికి ఈయన ఏం మాట్లాడాలో తెలియక ఎవరిని సంతృప్తి పరచాలో అర్థం కాక ఇటు చూస్తే టీడీపీలోంచి రెబల్స్ వాళ్ళు కూడా మాట వినే పరిస్థితి లేదు ఈయనకి. కానీ ఈ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే టీడీపీ మిత్రులంతా కూడా ఈ జనసేన బీజేపీ కూటమి కనుక టీడీపీతో జత కట్టకపోతే, ఈ కూటమి కనుక లేకపోతే డైరెక్ట్ గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. దానివల్ల మళ్ళీ గత రిజల్టే 4 సీట్లు అటు ఇటుగా గత రిజల్టే వచ్చే అవకాశం అయితే ఉంది. లేదు కొన్ని సర్వే 45% వీళ్ళకి వచ్చినట్టు, 41% వైసీపీకి, మిగిలిన 10% జనసేనకి ఉన్నట్లుగా కొన్ని సర్వేల్లో చెప్తా ఉన్నారు. కానీ ఈ సర్వేలు మనం గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, అంతకుముందు ఎలక్షన్ లో చూసాం, తెలంగాణ ఎలక్షన్ లో చూసాం. కానీ సర్వేలు పూర్తిగా 2 పార్టీలకి, వైసీపీ టీడీపీ 2 పార్టీలకి వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఈ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా టీడీపీ మీదే ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కోలుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారిది మెరుగుపడింది అని చెప్పడానికి ఆయన చేసిన అద్భుతాలు ఏం లేవు ఈ 4 నెలల్లో. కానీ ఈ